ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి రెండో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 50 లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులు అనేవి రిలీజ్ చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. మరి ఆల్రెడీ మనకి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా 7,000 రూపాయలు అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి డబ్బులు రిలీజ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందేనండి. మరి అయితే ఇప్పుడు రెండో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి టైం అయితే ఆసన్నమైందనమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రాబోతున్నాయండి. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా మరి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి విడత డబ్బులు కౌలు రైతులకు రాలేదు కాబట్టి రెండవ విడతలో మొదటి విడత 7,000 అదేవిధంగా రెండో విడత 7,000 14,000 రూపాయలు రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం వేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందించేటటువంటి ఏకైక పథకం అన్నదాత సుఖీభవ పథకం. అదేవిధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి పీఎం మోదీ గారు వేసేటటువంటి పీఎం కిసాన్ డబ్బులు అనమాట. మరి ఈ మొత్తం డబ్బులు కలిపి 20,000 రూపాయలు ఏడాదికి రైతన్నల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ డబ్బుల్ని రైతన్నలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుందండి. ఈ డబ్బుల్ని ఒకేసారి కాకుండా సంవత్సరానికి 3 విడతల్లో డబ్బులు విడుదల చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. అదేవిధంగా మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకాలకి సంబంధించి రైతన్నల డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారండి. అయితే మనకి పీఎం మోదీ గారు 21వ విడత డబ్బుల్ని రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందనమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 47 లక్షల మందికి పైగా కొన్ని కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ఏపీ ప్రభుత్వం. తొలి విడత కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకం 21 విడత ద్వారా 2,000 రూపాయలు మొత్తంగా 7,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకైతే అందించడం అయితే జరిగిందనమాట. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను ఎప్పుడు వేస్తున్నారు, డబ్బులు మరి రావాలంటే ఏ విధమైన అర్హతలకు ఉండాలి, అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కౌలు రైతులకు యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వేస్తామన్నారు. అలాగే తొలి విడతలో డబ్బులు పడనటువంటి రైతులకి ఈసారి ఒకేసారి 2 విడతల డబ్బులు కూడా జమ అవుతాయి. కాబట్టి 2 విడతల డబ్బులు రావాలంటే రైతులు ఏం చేసుకోవాలి అన్న సమాచారాన్ని మీ అందరికీ కూడా నేను డీటెయిల్గా అందిస్తానండి. చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎప్పుడైతే మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల వీడియోలో ఉన్న ఈ వీడియోని చాలామంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. మరి లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలందరి కోసము కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం మరికొన్ని పథకాలను ప్రారంభించడానికి డేట్ అయితే ఫిక్స్ చేసేసిందనమాట. మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపుగా 60 లక్షలకు మంది పైగా రైతన్నలను ఖాతాల్లోకి డబ్బులు వేయడానికైతే సిద్ధంగా ఉంది. అయితే ఈ సాయాన్ని అందించడం, పంట పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరుగుతుందండి. మరి ఈ నిజమైనటువంటి సాయంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తొలి విడతలో మనకు చాలామందికి భూమి ఉన్నా కానీ డబ్బులు పడలేదు. మరి భూమి ఉన్నా కానీ డబ్బులు ఎందుకు పడలేదు అనేది చూస్తే కనుక ఇక్కడ వారి భూమి అనేది ఆన్లైన్ కాలేదండి. అంటే వారి యొక్క భూమి ఖాతా నెంబరు అంటే సర్వే నెంబర్ ఉంటుంది కదా, అది ఆధార్ నెంబర్కి లింక్ అనేది అవ్వాలన్నమాట. ఆధార్ నెంబర్కి సర్వే నెంబర్ లింక్ కాకపోతే ప్రభుత్వం డబ్బులు రావండి. అదేవిధంగా వెబ్ ల్యాండింగ్లో పేర్లు అనేవి కనిపించవు అనమాట. ఇలాగా ఆన్లైన్ కానటువంటి రైతన్నలకి భూమికి దాదాపుగా 5 లక్షల మంది పైగా భూమి ఆన్లైన్ కాలేదు. ఈ విధంగా చూసుకుంటే కనుక ఇలాంటి రైతన్నలందరికీ కూడా మొదటి విడతలో ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయలేకపోయిందండి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి రైతన్నలందరూ కూడా వెంటనే మీ భూ రికార్డులన్నీ సరిచేసుకోవాలని చెప్పి మరొకసారి అవకాశం కల్పించడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు రావాలి, అందజేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఎవరికైతే అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు పడలేదో అలాంటి రైతులు అందరూ కూడా వారి యొక్క భూమి వివరాలను ఆన్లైన్ చేసుకోవాలండి. అదేవిధంగా రైతులకు నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారే యొక్క భూమిని ఆన్లైన్ చేయడం కూడా జరిగిందనమాట.
ఈ రకంగా చూసుకుంటే మరికొంతమంది లబ్ధిదారులు అన్నదాత సుఖీభవ పథకంలో జాయిన్ అయ్యే అవకాశం ఉందండి. మరి మొదటి విడతలో 7,000 రాకపోతే కనుక రెండో విడతలో 14,000 రూపాయలు, మొదటి విడత రెండో విడత రెండు డబ్బులు కలిపి 14,000 రూపాయలు యథావిధిగా ఖాతాల్లోకి జమ చేయబోతోంది. దీంతో పాటుగా కౌలు రైతులకు కూడా ఈసారి అవకాశం కల్పించబోతోందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మొదటి విడత అలాగే రెండో విడత రెండు డబ్బులు కలిపి 14,000 రూపాయలు ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఇక కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వారు ఉన్నా కానీ అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకం వేరు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ పథకం రెండు వేరు పథకాలు అనమాట. ఈ రెండు పథకాలకి కూడా మీరు విడివిడిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అన్నదాత సుఖీభవ పథకానికి ఒకసారి అప్లై చేసుకోవాలి, పిఎం కిసాన్ పథకానికి కూడా వేరేగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి పూర్తిగా అర్హత ఉంటే గనక తప్పకుండా డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి అన్నదాతకు చేసుకున్నాం కదా పిఎం కిసాన్ వస్తుందని అనుకుంటే మాత్రం పొరపాటు అండి. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా గమనించండి. అదేవిధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా మీ యొక్క అర్హతలు అనేవి పరిశీలించి డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా ఇప్పుడు ప్రభుత్వం వెరిఫికేషన్ కూడా చేస్తుందండి. అంటే ప్రతిసారి కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బుల్ని విడుదల చేసేటప్పుడు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రభుత్వం ప్రారంభిస్తుంది అనమాట. మరి ఇప్పుడు రెండో విడత డబ్బులు విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 3 లక్షల మందికి పైగా అనర్హులు ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెరిఫికేషన్ అనేది చేస్తుంది. ఈ వెరిఫికేషన్లో మీరు గనక అర్హులు కాదని తెలిస్తే కనుక మీకు యొక్క అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ పథకాల ద్వారా వచ్చేటువంటి డబ్బులు అనేవి రావన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ప్రతి రైతన్నా కూడా ఒకసారి మీరు ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చాలా వీడియోలో చెప్పానండి. దీనికి సంబంధించి అన్నదాత సుఖీభవ అనే ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక అక్కడ మీకు వెరిఫికేషన్లో అన్నదాత సుఖీభవ పేరులో మీకు మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీకు రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు ఆ లిస్టులో కనుక మీ పేర్లు కనుక లేకపోతే మీరు వెంటనే మీ ఆధార్ కార్డు తీసుకుని రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక అక్కడ మరొకసారి వారు చెక్ చేసి మరి దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా మీకు వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే రైతన్నలు కేవైసీ చేయించుకోలేదో అలాంటి వారికైతే మరి ఆ యొక్క డబ్బులు అనేవి రాలేదండి. మరి రైతన్నలకి డబ్బులు రాకపోవడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే కేవైసీలు అనేది కంప్లీట్ చేసుకోకపోవడం. రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలండి. నిజంగా అర్హత ఉంటేనే ప్రభుత్వం మీకు యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత డబ్బులు 7,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీతో పాటు అంటే ఈ డబ్బులు ఎప్పుడు వేస్తారు అనేది చివరిలో చెప్తాను. మరి మీతో పాటు ఇక్కడ కౌలు రైతులకు కూడా మిగతా రైతులతో పాటు కౌలు రైతులకు కూడా భూమి లేకుండా కౌలుకి వ్యవసాయంగా భూమిని తీసుకుని సాగు చేసుకునే రైతులకు కూడా మరి యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. మరి 20,000 రూపాయలను కూడా ప్రభుత్వం ఇక్కడ అందించిపోతోందండి. మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతన్నా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కౌలు రైతులకు కూడా ఈ పథకానికి అర్హులే అనమాట. మరి ఈ పథకం ద్వారా మీకు ఆటోమేటిక్గా అప్లై అవుతుందండి. అంటే మీరు ఇక్కడ ఒక కార్డ్ అనేది మీరు కలిగి ఉండాలన్నమాట. అదేంటంటే మరి ఆర్సీసీసీ కార్డ్ అనమాట. దీనికి కౌలు రైతులకి సంబంధించి ప్రభుత్వం ఒక కార్డ్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి. దాన్ని ఆర్సీసీసీ కార్డ్ అంటారనమాట. దీంతో పాటుగా కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు వెంటనే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఫార్మర్ ఐడి నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీరందరూ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ ఫార్మర్ ఐడి కార్డును కలిగి ఉంటే మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకి సంబంధించి అర్హులైపోతారనమాట. మీరు ఈ యొక్క ఫార్మర్ ఐడి కానివ్వండి, ఆర్సీసీసీ కార్డు కానివ్వండి, గుర్తింపు కార్డు అనమాట మీరు తీసుకోవాలనుకుంటే కనుక మీరు వెంటనే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ వారు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వటం వల్ల మీకు యొక్క ఆర్సీసీసీ కార్డు అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుందన్నమాట.
మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం మీరు కౌలు రైతులు అని చెప్పి గుర్తించి ప్రభుత్వం మీకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఈ విధంగా కనుక చూసుకుంటే కౌలు రైతులకి మరి అర్హత ఉన్న రైతులకి మొదటి విడత రెండో విడత కలిపి 14,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ భూమి లేని రైతులకు కూడా మరి యొక్క బెనిఫిట్ అనేది అందించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. ముఖ్యంగా ఈ కేవైసీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకుని ఉండాలండి. ఇవి చాలా ముఖ్యమైనవి అనమాట. చాలాసార్లు చాలా వీడియోలో చెప్తున్నాను. గవర్నమెంట్ నుంచి ఏ రకమైన ప్రభుత్వ పథకము మనకి రావాలన్నా కానీ ఖచ్చితంగా కేవైసీలు ఎన్పిసిఐ లింకింగ్లు అనేవి చేసుకోవాలండి. దీంతో పాటుగా రైతు భరోసా కేంద్రాల వద్ద మరి మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరిగింది. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకి మీరు వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీ పట్టాదారు పాస్బుక్కి మీ పొలం డాక్యుమెంట్స్కి ఈ యొక్క ఆధార్ కార్డు కూడా లింకింగ్ అనేది చేసుకుని ఉండాలన్నమాట. ఈ డేటా అనేది గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఫీడ్ అయిపోయి ఉంటుందన్నమాట అండి. ఆ ఫీడింగ్ వల్లే మరి మనకి డబ్బులు అనేవి ఆటోమేటిక్గా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికే కసరత్తులు అయితే ప్రారంభించిందనమాట. అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. అర్హుల లిస్ట్ అనేది ఫైనల్ చేయమని చెప్పడం జరిగిందండి. ఇక కేంద్రం నుంచి ఇచ్చేటటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత డబ్బుల్ని 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ రెండవ విడత 5,000 రూపాయలు, ఇవన్నీ కూడా మీ అకౌంట్కి రావాలంటే కనుక రైతన్నులందరూ కూడా ఈ అప్డేట్స్ అనేవి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పటి వరకు కూడా ఇంకా 20% మంది రైతుల వరకు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేదు అని చెప్పడం అయితే జరిగిందనమాట. కేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవడం, అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే దాని ప్రకారం ఇక్కడ మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఏ రైతు కూడా ఎక్కడా ఇబ్బంది పడకూడదండి. ఖచ్చితంగా జాబితాల పేరు మాత్రం ఉంటేనే డబ్బులు వస్తాయి. ఖచ్చితంగా మీరు జాబితాల పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీకు అలా చెక్ చేసుకోవటం మీకు కుదరకపోతే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకి మీ యొక్క ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ తీసుకుని వెళ్తే కనుక అక్కడే వారు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకోవాలి. అయితే ఈ పథకాన్ని మరి మనకి నవంబర్ 15 నుంచి ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. అదేవిధంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలే కాకుండా పలు రకాల పథకాలను రైతన్నుల కోసం తీసుకురావడం అయితే జరిగిందనమాట. మన ఛానల్లో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటానండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇదండి ఇవాళ వీడియో. డిస్కషన్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.